హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. ఈరోజు అనపగింజల కూర ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా అనపగింజల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు యాడ్ చేయాలి. తర్వాత ఇందులో పచ్చెనగపప్పు కొద్దిగా, మినప్పప్పు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్ 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అది వేసుకోవాలి. ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి ఇలా కలుపుకోవాలి. ఉప్పు వేస్తే ఆనియన్స్ త్వరగా వేగుతాయి ఫ్రెండ్స్, అందుకని ఆనియన్స్లో వేసినాను ఫ్రెండ్స్. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి అనపగింజల్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో పసుపు పొడి కొద్దిగా వేయాలి. అలాగే టమాటా పేస్ట్ ఫ్రెండ్స్, మిక్సీ వేసుకున్నాను. 3 టమాటాలు తీసుకొని వాటిని మిక్సీ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ టమాటా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో మిరప్పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. 1½ స్పూన్ మిరప్పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి.
తర్వాత మిరప్పొడి ధనియాల పొడి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసి తర్వాత టమాటా పేస్ట్ వేసుకున్నాను కదా ఫ్రెండ్స్, ఆ జార్లోని వాటర్ తీసుకున్నాను. తగినంత వాటర్ యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఇంకా పలుచగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అనప గింజలు బాయిల్ అవుతున్నప్పుడే కొద్దిగా మెంతి పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇంగువ కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మెంతి పొడి కొద్దిగా ఇంగువ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకని మెంతి పొడి ఇంగువ అది యాడ్ చేసినాను. తర్వాత మూత పెట్టి ఇలా కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అడుగంటిపోకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులో కొద్దిగా చూడండి ఎంత తీసుకున్నాను, కొద్దిగా చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి. టమాటాలు 3 మిక్సీ వేసుకొని టమాటా పేస్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. టమాటా వేసినా కానీ చింతపండు గుజ్జు వేస్తే ఆ టేస్ట్ వేరు ఫ్రెండ్స్. అందువల్ల చింతపండు గుజ్జు కూడా వేసినాను, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఒక 5 మినిట్స్ ఇలానే మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. అనపగింజలు ఆల్మోస్ట్ ఉడికింది. ఒక్క 5 మినిట్స్ ఇలానే ఉంచేస్తే బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఫ్రెండ్స్, అంటే బాగా ఉడికింది. చూడండి, కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు, లేదు కాబట్టి నేను వేయడం లేదు ఫ్రెండ్స్. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్, మంచి స్మెల్ వస్తుంది. మెంతి పొడి ఇంగువ వేసినాం కాబట్టి. అది ఫ్రెండ్స్, అనపగింజల కూర రెడీ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.